మనుషులకు అసాధ్యమైనవి దేవునికి అసాధ్యములగునా? మనుషులకు అసాధ్యమే కావచ్చు, కానీ నా దేవునికి అసాధ్యమైనది ఏది? ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ మాట 2 పర్యాలు దేవుడే చెప్పాడు గ్రంథంలో. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏది? సమస్తమును సాధ్యపరచగలడు. ఆయన తలుచుకోవాలి, ఆయన పూనుకోవాలే కానీ ఏది ఆగదు ఆయన ముందు. అయితే అలా ఆయన పూనుకున్నట్లు చేయున్నది మన విశ్వాసం, ఆయనను కదిలించున్నది మన విశ్వాసం. అది ఇక్కడ పాయింట్. విశ్వాసులు ఎందుకని హాస్యం చేసుకున్నారు? దైవజనుడు ఎందుకని సీరియస్గా ప్రార్థన చేశాడంటే తెలుసా? దైవజనుడు ప్రభువుని ఎరిగినంతగా విశ్వాసులు ఎరగరు. వీళ్ళు ఏ పరిధిలో యేసు ప్రభుని ఎరిగారో ఆ పరిధిలోనే దేవుని ఆశిస్తారు, విశ్వసించగలుగుతారు. వాళ్ళ పరిమాణం అంతే. కానీ దైవజనుడు వీరికంటే మరి మెరుగ్గా దేవుని ఎరుగును. ఎంత అంటే పరిపూర్ణ విశ్వాసం ఉంచాడు. ఆ పరిపూర్ణ విశ్వాసం యొక్క శక్తి ఏమిటంటే అది కొండలను కూడా పెకలించి వేయగలిగిద్దట. పోని పలకరించకపోతే ఇంకా నాకేం దిక్కు లేదా అయింది, ప్రేమించకపోతే ఇంకా నాకేం గతి లేదా అయింది, నా దగ్గర ఉంటే తిని నన్ను ప్రేమించే ఈ పనికి మాలిన రకాలు నాకెందుక? నేను పాపినై ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమించిన నా బంగారు తండ్రి ఉన్నాడు. నాకు నా కోసం చచ్చిపోయేంత ప్రేమించినోడు నాకుంటే నా చావు కోరే ఈ దరిద్రుల కోసం నేనెందుకు చావాలి? నేను చావను. పక్కన సైతాన్ గారు చేరి సావు 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 అంటాడు. నువ్వు చావురా సైతాన్, నువ్వు చావురా, నువ్వు చావు. నేను చావును. నేనెందుకు చావాలరా? జీవం గల దేవుడు, నా బంగారు తండ్రి, నా బంగారు కొండ, నా కోట, నా యేసయ్య నాకుంటే నేనెందుకు చావాలి? ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు అల్పమైన ప్రేమలు అక్కర్లేదు. ఈ లోకమంతా నన్ను వదిలేసిన నిన్ను నా ప్రభుతో బతికేస్తా. ప్రభు కోసం బతుకుతా. ఎప్పటి కోసం? ఈ దరిద్రుల కోసం కష్టపడ్డా, ఇలా ప్రేమలు నిజమని కష్టపడ్డా, ఇదంతా బుస్ అని తేలిపోయింది. ఇప్పుడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం బతుకుతా.